అంటే ఇప్పుడు సార్ ఇప్పుడు మనకి గవర్నమెంట్ పెట్టిన ఈ ఇన్ని వ్యాక్సిన్స్లో మీ పర్సనల్గా నేను అడుగుతున్నాను, ఈ వ్యాక్సిన్ వద్దమ్మా అని చెప్పి తీసేయమంటే ఎన్ని వ్యాక్సిన్స్ తీసేస్తారు మీరు? ఈ దాదాపుగా 22 వ్యాక్సిన్ తీసేస్తాను. 22 వ్యాక్సిన్స్ అవసరం ఇట్స్ అప్రూవ్డ్ బై గవర్నమెంట్ సార్. WHO లేదు, గవర్నమెంట్ అనేది 14. మీరు శిశు సంక్షేమ శాఖకి వెళ్తే వాళ్ళు ఒక చార్ట్ ఇస్తారు, యా 14 వ్యాక్సిన్స్ ఉంటాయి. గవర్నమెంట్ రికమెండ్ చేసింది, యా ఓకే, WHO త్రూ గవర్నమెంట్ ద్వారా రికమెండ్ ఎస్ చేసింది. ఎస్ త్రూ WHO. మిగతావన్నీ కూడా ఓన్లీ కేవలం బిజినెస్ కోసం. వ్యాక్సిన్ ఇస్తే ఏం కాదు. కరోనా వ్యాక్సిన్ ఎంతమంది పనిచేసి ఎంతమంది పనిచేయాలి మీరే చెప్పండి. అది డిబేటబుల్ థింగ్ సార్. ఖచ్చితంగా, ఎందుకంటే కరోనా వ్యాక్సిన్ అనేది ఇప్పుడు 10 మంది కరోనా వ్యాక్సిన్ ఇచ్చామనుకో, వాళ్ళ పాస్ట్ మెడికల్ హిస్టరీ అనేది చాలా ఇంపార్టెంట్. అక్కడ డిస్టర్బెన్స్ జరిగితే కరోనా వ్యాక్సిన్ కూడా పనిచేయదు. ఓకే, అక్కడ డిస్టర్బెన్స్ లేకపోతే కరోనా వ్యాక్సిన్ కూడా అవసరం లేదు. మీరు వేసుకున్నారా సార్? లేదు, అసలు నాకు రియల్గానే కరోనా వచ్చింది. మీకు వచ్చింది? వచ్చినాక హోమియోపతి వాడాను, ఏం వాడలేదు. చాలా మంది అన్నారు వ్యాక్సిన్ వేసుకోమని. రియల్ వచ్చినప్పుడు ఇంకా వ్యాక్సిన్ ఎందుకు? ఓకే ఓకే, నా బాడీలో రియల్ ఇమ్యూన్ సిస్టమ్ స్ట్రాంగ్ అయినప్పుడు కరోనానే కాదు, ఇంకా 10 రకాల వైరల్ ఇన్ఫెక్షన్ తగ్గట్టుగా స్ట్రాంగ్ సిస్టమ్ నా బాడీలో తయారవుతుంది. గుర్తుపెట్టుకోండి. అంటే కనుక ఒక బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ మీ బాడీలో వచ్చిందనుకోండి, ఒక వైరల్ ఇన్ఫెక్షన్ బాడీలో వచ్చిందనుకోండి, అది దాదాపుగా 10 రకాల బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ తట్టుకునే కెపాసిటీ మీ బాడీ స్ట్రాంగ్ అవుతుంది. ఓకే, మన సిస్టమ్ అనేది కొన్ని తరాల నుంచి, కొన్ని కోట్ల సంవత్సరాల నుంచి వస్తుంది. ఇప్పుడు మీకు ఇదంతా కొత్తగా అనిపించవచ్చు, మనకి ఇదంతా కొత్తగా అనిపించవచ్చు. మన సిస్టమ్ అనేది కొన్ని కోట్ల సంవత్సరాలు, 1,00,000 కాదు, 1000 కాదు, గుర్తుపెట్టుకోండి. కొన్ని కోట్ల సంవత్సరాల నుంచి ఈ సిస్టమ్, ఈ జీన్స్ అనేది క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. మీరు టెంపరీగా మీరు జర్నీ చేస్తున్నారే కానీ ఈ రోజు ఏదో వ్యాక్సిన్ వచ్చింది, ఈ రోజు ఏదో యాంటీబయాటిక్ వచ్చింది, ఈ రోజు ఏదో మెడిసిన్ వచ్చినాయి అని చెప్పి మనం దాన్ని హ్యాపీగా ఫీల్ కావాల్సిన అవసరం లేదు. ఏం లేకుండా దూరం వచ్చాం, ఇంకా ఏం లేకుండా నెక్స్ట్కి వెళ్ళామా? ఓకే, బట్ అంటే ఇప్పుడు చూసుకుంటే సిచ్యువేషన్స్ అలా లేవు కదా సార్. ఇప్పుడు రోజు రోజుకి వ్యాధులు పెరుగుతున్నాయి, ప్రాబ్లమ్స్ ఇంక్రీజ్ అంటే మందులు వాడే కొద్దీ వ్యాధులు పెరుగుతున్నాయి, డాక్టర్లు ఎక్కువ కొద్దీ వ్యాధులు పెరుగుతున్నాయి. అట్లా అంటారా? ఖచ్చితంగా, డాక్టర్ లేకపోతే వ్యాధులు రావు, మెడిసిన్ లేకపోతే జబ్బులే రావు. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి.